హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో సింపుల్‌గా చేసుకునే కర్రీ అండి. ఎలాంటి మసాలాలు కూడా వాడకుండా తయారు చేసుకునే కర్రీ. ఇది ఎవ్వరైనా తయారు చేసుకోవచ్చండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా. దీనికి కావాల్సిన ముందుగా 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఉడకబెట్టుకున్నాను. తర్వాత 4 ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు. తర్వాత నేను 3 టమాటాలు కూడా తీసుకొని వీటిని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత 5 పచ్చిమిర్చిని కూడా తీసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్‌ని కూడా తీసుకొని వాటిని పైనున్న పొట్టుని తీసేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఒక ప్లేట్‌లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు కూడా వేసుకున్నాను. వేసిన తర్వాత కారం కూడా వేసుకున్నానండి. వేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి. ఆయిల్ కూడా వేసిన తర్వాత ఈ ఆయిల్ వాటికి పట్టే విధంగా మనం కొంచెం కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి కలుపుకుందామండి. కలుపుకుంటే ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్‌ని మనం ఈ విధంగా కట్ చేసుకుందామండి. కట్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్‌ని తీసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న సాల్టు, పసుపు, కారానికి పట్టిద్దామండి. ఈ విధంగా పట్టిస్తే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మనం ఎన్ని పీసులు అయితే కట్ చేసుకున్నామో అన్ని పీసులకు కట్ చేసుకుని పెట్టుకుందామండి. పెట్టుకొని పక్కన ఉంచుకున్నాక స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని బాండీని మనము స్టవ్ వెలిగించుకుందామండి. తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ యొక్క ఎగ్స్‌ని కూడా దీంట్లో వేసుకుందామండి. చూసారా? ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని మనం ఫ్రై చేసుకుందామండి. లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఫ్రై మాడిపోకుండా కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నేను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నానండి. ప్లేట్లోకి తీసుకున్నాక ఆయిల్ కొంచెం ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం ఆయిల్ వేసుకోవచ్చండి. నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసేసుకుందాము. పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసానండి. కావాలంటే మీరు చిన్నగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా మీరు పొడుగ్గా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం మనము సాల్ట్ని కూడా వేసుకోవాలండి. వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఈ విధంగా 2-3 నిమిషాలు కలుపుకోవాలండి. 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటుందండి. వీటిని మనము హైలో కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయితే బాగుంటుంది. తర్వాత టమాటా మనం పేస్ట్ చేసుకొని ఈ విధంగా వేసుకుందామండి. వేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. కొంచెం నీళ్ళు కూడా వేసానండి. వేసి వీటన్నిటిని ఒకసారి 2 నిమిషాల పాటు కలుపుకుందామండి. సిమ్లో పెట్టుకొని కలుపుకుందామండి. ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది. అందుకని సిమ్లో పెట్టుకొని మనం కలుపుకుందామండి. కలిపి 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. చూసారా? ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపుని వేసుకుందామండి. పసుపుని కూడా వేసి 1 నిమిషం పాటు కలుపుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకుందామండి. కలుపుకున్నాక ఈ విధంగా ఉంటుందో చూసారా? తర్వాత మనం దీంట్లోకి మనము కారాన్ని కూడా వేసుకుందామండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. కావాలి అంటే మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు అన్నమాట. వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు కలుపుకుందామండి, మాడిపోకుండా. చూసారా? ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూసారు? ఉడుకుతుంది. ఇంకా 5 నిమిషాలు అయితే కూర రెడీ అయిపోతుంది. నేను సాల్ట్ని కూడా
వేసుకున్నానండి. సాల్ట్ సరిపోతే మనం సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ని కూడా వేసేసుకొని ఈ విధంగా 2-3 నిమిషాల పాటు కలుపుకున్నామనుకోండి, మాడిపోకుండా ఉంటుందన్నమాట ఈ కూర. కొంచెం వాటర్ వేసుకుందామండి. పక్కన మా బాబు అరుస్తున్నాడు. కొంచెం వాటర్ మీకు వాటర్ సరిపోతే మళ్ళీ వేసుకోనండి. నాకు వాటర్ సరిపోయింది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఈ విధంగా వేసేసుకుందామండి. ఈ విధంగా కనుక కర్రీ చేసి పెట్టాము అంటే ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ విధంగా మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఏ విధంగా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం దేంట్లోకైనా తినొచ్చిన, రైస్లో కానీ బగారా రైస్లోకి తిన్నా బాగుంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.